ఒకప్పుడు వ్యవసాయం అంటే కాడెడ్లు, రైతుల కష్టాలు. కానీ ఈ ఆధునిక యుగంలో యంత్రం వ్యవసాయంలో కూడా కీలక పాత్ర పోషిస్తోంది. ఒకప్పుడు వ్యవసాయంలో ట్రాక్టర్ వాడితేనే గొప్ప అని భావించే రైతులకు ఇప్పుడు కళ్ళంలోనే వడ్లతో పాటు బియ్యాన్ని ఆడించే యంత్రాలు అందుబాటులోకి వచ్చేశాయి. ఇలాంటి వ్యవసాయ ఉపయోగ యంత్రాలను హైదరాబాద్ హైటెక్స్ లో ప్రదర్శనకుంచారు నిర్వాహకులు. ఆ విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం. గడిచిన 2 దశాబ్దాల కాలంలో వ్యవసాయంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. కొత్త కొత్త యంత్రాలు వ్యవసాయ రంగ ముఖచిత్రాన్నే మార్చివేశాయి. అన్ని పంటలకు అన్ని సమయాల్లో ఉపయోగపడే యంత్రాలు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చేశాయి. రైతు శ్రమను తగ్గిస్తూ అధిక దిగుబడి, నాణ్యమైన పంటలే లక్ష్యంగా ఈ నూతన వ్యవసాయ యంత్రాలు ఎంతో ఉపయుక్తంగా మారుతున్నాయి. దీంతో రైతన్నలు కూడా వీటి పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా వరి పంటలో శ్రమను తగ్గించేందుకు అన్ని దశల్లో యంత్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇలాంటి వరి యంత్రాలను హైదరాబాద్ హైటెక్స్ లో ప్రదర్శనకు ఉంచారు. దేశంలో వరిని పండించే రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ముందు వరుసలో నిలుస్తాయి. ఈ 2 రాష్ట్రాల రైతన్నలు దేశంలో కోట్లాది మంది ప్రజల ఆకలిని తీర్చుతున్నారు. అయితే వరి పండించడం ఆషామాషీ వ్యవహారం కాదు. వరి సాగులో ప్రతి దశలో మానవ శ్రమ అధికంగా ఉంటుంది. కూలీలు కూడా దొరక్కపోవడం రైతులకు అనేక ఇబ్బందులను తెచ్చిపెడుతోంది. ఇటు కూలీ రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోవడం రైతులకు అదనపు భారంగా మారుతోంది. దీంతో వరి సాగులో అన్ని దశల్లో రైతులకు ఉపయోగపడే యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఈ రైస్ ఎక్స్పోలోని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ యంత్రాలతో రైతుల శ్రమ తగ్గడమే కాకుండా ఖర్చు కూడా తగ్గుతోందని నిర్వాహకులు చెబుతున్నారు. వరి సాగులో కూలీలతో నాట్లు వేసే అవసరం లేకుండా ట్రాక్టర్ సహాయంతో నాట్లు వేసుకునే డ్రమ్ సీడర్లను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. దీన్ని ఉపయోగించడం ద్వారా నేరుగా 8 వరుసల్లో నాట్లు వేసుకునే వీలుంటుందని కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. నాటు వేసిన తర్వాత మొదటగా ఎదురయ్యే సవాలు కలుపు. వరిలో కలుపు సమస్యను నివారించేందుకు రోటావీటర్లు అందుబాటులోకి తీసుకొచ్చామని, ఈ రోటావీటర్లతో వరిలో కలుపు సమస్యకు సమర్థవంతంగా చెక్ పెట్టవచ్చునని అంటున్నారు. దీన్ని పొలంలో 2 నుంచి 3 సార్లు తిప్పితే కలుపు భూమిలోకి అనగదొక్కపడి కుళ్ళి సేంద్రియ ఎరువుగా తయారవుతోందని అంటున్నారు. నాటు, కలుపు యంత్రాలతో పాటు అనేక మిల్లింగ్ యంత్రాలు కూడా ఈ ఎక్స్పోలో నిర్వాహకులు ప్రదర్శించారు. పొలం దున్నకం మొదలు వరికోసిన తర్వాత బియ్యం ఆడించే వరకు అన్ని యంత్రాలు, వాటి పనితీరును కంపెనీల ప్రతినిధులు వివరిస్తున్నారు. ఇందులోని కొన్ని యంత్రాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సబ్సిడీ కూడా ఉంటుందని అంటున్నారు. రైతులు ఈ యంత్రాలను వినియోగించి తక్కువ శ్రమతో అధిక దిగుబడి సాధించేందుకు అవకాశం ఉంటుందని కంపెనీల నిర్వాహకులు చెబుతున్నారు. కేవలం వ్యవసాయానికి సంబంధించిన యంత్రాలే కాకుండా వాటి అనుబంధ యంత్రాలు కూడా ఈ ఎక్స్లో ప్రదర్శించారు. ఇక్కడ ప్రదర్శనలో ఉంచిన రూప్ సోలార్ సిస్టమ్ పలువురిని ఆకట్టుకుంది. ప్రధానమంత్రి సర్వోదయ యోజన పథకం కింద ఈ సోలార్ సిస్టమ్ను ఎవరైనా వినియోగించుకోవచ్చునని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ రూప్ టాప్ సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేయడానికి 1,26,000 వరకు ఖర్చవుతోందట. అందులో కేంద్ర ప్రభుత్వం 54,000 సబ్సిడీ ఇస్తుంది. అయితే సంబంధించిన సోలార్ ప్యానెల్ నాణ్యత, ఇతర సర్వీసుల ఆధారంగా వాటి ధరలు నిర్ణయిస్తారు. ఇండస్ట్రీస్తో పాటు హౌసెస్ కూడా చేస్తున్నాం. ఇండస్ట్రీస్కి వచ్చేపాటికి చాలా బెనిఫిట్ ఉంటుంది ఈ సోలార్ పెట్టుకుంటే. యాక్చువల్గా ఇండస్ట్రియలిస్టులు ఎవరైనా సరే సోలార్ పెట్టుకుంటే ఒక 1,20,000 అట్లా పవర్ బిల్ వస్తుంటే ఇది 85% తెలంగాణలో వచ్చేపాటికి 85% వరకు గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది. ఎంత అయితే బిల్లు వస్తుందో సుమారుగా 100 కిలోవాట్ వరకు వేసుకుంటారు. 1,20,000, 1,30,000 ఆ ప్రాంతాల్లో బిల్లు వస్తే 100 కిలోవాట్ వేసుకుంటే 100 కిలోవాట్ మా అయితే 35 lakhs అయింది. 35 lakhsలో 35 lakhs క్లయింట్ ఇన్వెస్ట్ చేయక్కర్లేదు. ఒక 25% క్లయింట్ ఇన్వెస్ట్ చేస్తారు. సుమారుగా 7-8 lakhs. తగ్గింది మొత్తం కూడా మేమే బ్యాంక్ లోన్ కూడా చూస్తున్నాం. బ్యాంక్ లోన్ కూడా మేమే ఇప్పిస్తున్నాం. దానివల్ల ఏంటంటే 25% క్లయింట్ పెడతాడు, కస్టమర్ పెడతాడు. ఆ 75% బ్యాంక్ లోన్ ఇప్పిస్తాము. 25% అంటే 7 to 8 lakhs ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి ఎవ్రీ మంత్ వచ్చే ఇన్కమ్ వచ్చే వాటికి 90 to 1 lakh ఎవ్రీ మంత్ 90 to 1 lakh ఇన్కమ్ వస్తుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణలను రైతులు అందిపుచ్చుకుని నిపుణుల సూచనలతో ముందుకు వెళితే అద్భుతాలు సృష్టించడం అసాధ్యమేమీ కాదని వ్యవసాయ రంగ నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ తోడ్పాటుతో పాటు యంత్రాల వినియోగంలో నైపుణ్యం కూడా ముఖ్యమేనని చెబుతున్నారు.
మూకాంబిక ఎగ్జిబిషన్లో అన్ని పరిజ్ఞానానికి సంబంధించిన మెషిన్స్ అయితే అందుబాటులో ఉంచడం జరిగింది. ఇది బిజినెస్ చేసేవారికి మరియు రైతులకి ఎంతగానో ఉపయోగపడుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రైతులకు కూలీలతో అవసరం లేకుండా ఒక్క రోజులో అంత ప్రాసెస్ అయిపోయేలాగానైతే మెషిన్స్ అనేవి అందుబాటులోకి రావడం జరిగింది. అయితే ఇది వ్యాపారులకు మరియు రైతులకి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ రవికుమార్తో గౌతమి రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్, హెచ్ఎం టీవీ.